నేత్రమే చినుకులాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కానీ నా స్థలం కదా అనొచ్చాను. కూర్చున్నాను. అసలు నేనే వచ్చి మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. మరి రాలేదే? అంటే నా నోటీస్ని మీరు సీరియస్గా తీసుకోలేదన్నమాట. లేక ఈ అమ్మ ఒడిని ఎవ్వరూ ఏం చేయలేరని అపనమ్మకమా? తెలుసో తెలియకో ఇన్ని సంవత్సరాలు ఈ అమ్మఒడిని, ఈ స్థలాన్ని మీరు వాడుకున్నారు. దాన్ని నేను వదిలేస్తున్నాను. ఇప్పట్నుంచి మీకు 10 రోజులు గడువిస్తున్నాను. మీ అంతటగా మీరు వెళ్ళిపోతే నేనిచ్చిన నోటీస్, కేస్ అన్నీ వెనక్కి తీసేసుకుంటాను. లేకపోతే మీరందరూ ప్రతిరోజు లేచి తులసి కోట చుట్టూ తిరుగుతారో లేదో తెలియదు గాని కోర్టు చుట్టూ తిరగడం మాత్రం ఖాయం. అయ్యో, మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి మేడం. వాళ్ళకంతా అర్థమయ్యే ఉంటుంది. ఇదిగో సీతారత్నం గారు, మేడంకి చాలా దయాజాలి ఎక్కువ. మంచిగా మర్యాదగా చెప్తున్నారు. ఇంకా మీకు సరిపోలేదంటే ఖాళీ చేసిన ప్రతి ఒక్కరికి మేడంతో మాట్లాడి దారి ఖర్చులు, తిండి ఖర్చుల కింద ఎంతో కొంత న్యాయం జరిగేలా నేను చూస్తాను. డబ్బులు తీసుకోవాల్సిన కర్మ మాకు లేదండి. అలాగే ఈ అమ్మ ఒడిని వదిలి వెళ్లాల్సిన అవసరం కూడా మాకు లేదండి. ఎందుకంటే ఆ రోజు భూపతి రాజావారు ఈ స్థలాన్ని మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడానికని మాకిచ్చారు. అలాగని మేము ఈ అమ్మ ఒడిని వదిలేస్తే ఇక్కడ సేవా కార్యక్రమాలు ఆగిపోతే పైనున్న భూపతి రాజావారి ఆత్మ శాంతిస్తుందా? అంటే మా నాన్నగారి ఆత్మ ఎలా శాంతిస్తుందో నువ్వు చెప్తే తప్ప నాకు తెలీదా? తెలీదు. తెలిస్తే కూతురుగా ఆయన కోరికని నెరవేర్చాల్సిన మీరు ఆయన ఆశయానికి తూట్లు పొడుస్తూ ఇలా నోటీసులు ఇస్తారా? హే లాయర్, చెప్పానా ఈ లో క్లాస్ పీపుల్ అంతే. బి గ్రేడ్ మైండ్ తో ఆలోచిస్తారు. మాటలు మర్యాదగా మాట్లాడండి. మీరు భూపతి రాజా వారి కూతురన్న ఒకే ఒక్క కారణంతో గౌరవంగా మాట్లాడుతున్నాను. నువ్వు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు నా స్థలంలో ఇన్నాళ్లు ఉన్నావు కాబట్టి. నేనంటాను ఎందుకంటే నేను నీ యజమానిని కాబట్టి. రెచ్చగొట్టొద్దు. ఒక్కడుగు దిగి మాట్లాడడం ఎంతోసేపు పట్టదు. నువ్వొక్క అడుగు దిగేలోపు పాతాళంలోకి తొక్కేస్తాను. వద్దండి, మీ గౌరవాన్ని తగ్గించుకోకండి. నీ గౌరవం ఎవరికి కావాలి? నా మాట వినకుండా ఇంకా ఇక్కడే ఉంటే నీ కళ్ళ ముందే ఈ అమ్మ ఒడిని కూల్చి మిమ్మల్ని అందరినీ నడి రోడ్డు మీద నిల్చోబెడతాను. ఏంటి, నా అమ్మ ఒడిని కూలుస్తావా? ఇక్కడ ఒక్క ఇటుకని కూడా నువ్వు కదల్చలేవు. అడ్డొస్తే నిన్ను, నీ వాళ్ళని, ఈ అమ్మ ఒడిని ఇక్కడే సమాధి చేయిస్తాను. అంతవరకు వస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక్కో ఝాన్సీ లక్ష్మీబాయిగా మారి అమ్మ ఒడిని ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడుకుంటారు.
చెప్పినంత ఈజీ కాదు నన్ను ఎదుర్కోవడం. మా ధైర్యానికి ప్రశ్న వేస్తే నువ్వు గడ్డి పోచలా ఎగిరిపోతావు. నువ్వు తలబడుతుంది భూపతి రాజాగారి కూతురు హంసతో అని తెలుసుకో. నువ్వు మాట్లాడుతోంది సీతారత్నంతో అని గుర్తుపెట్టుకో. తర్వాత నువ్వే బాధపడతావు, నన్నెదిరించినందుకు ఏడుస్తావు. ఏడ్చేది ఎవరో, మా దగ్గరకొచ్చి కాళ్లు పట్టుకుని బ్రతిమిలాడేదెవరో కాలమే నిర్ణయిస్తుంది. అయితే ఈ రోజే రాసి పెట్టుకో, అమ్మఒడి పతనం స్టార్ట్ అయ్యింది. నువ్వు ఈ రోజును గుర్తుపెట్టుకో. అమ్మ ఒడి జోలికి ఎందుకు వెళ్లానా, సీతారత్నాన్ని ఎందుకు కదిపానా అని పశ్చాత్తాపంతో పిచ్చి పట్టి తిరుగుతాం. నోరుంది కదా అని వాగేకు. మాట్లాడినంత ఈజీ కాదు చేతల్లో చేయడం, అందులోనూ నా మీద గెలవడం. నీ వెనక డబ్బుంది, ఆ డబ్బు తెచ్చిన పొగరుంది, కాని మా వెనక న్యాయం ఉంది. ఈ రోజుల్లో గెలవాలంటే న్యాయం కాదు, రుణం ఉండాలి. అయితే మా మనోబలం చాలు. నీ పొగరు అణచడానికి, నీ గర్వం తొక్కడానికి. అవునా? సరే, నేను చూస్తాను. నిన్ను ఈ అమ్మఒడిని అంత తేలిగ్గా వదలను. నీ ధైర్యాన్ని చంపి ఈ అమ్మఒడిని దక్కించుకుంటాను. మామ్, నువ్వు ఇక్కడున్నావా? నాకు అవతల రికార్డింగ్ టైం అవుతుంది. హరి అప్ మామ్, ప్లీజ్. అబ్బా ఆగరా, ఎప్పుడు నీకు తొందరే. 10 నిమిషాలుండు. 10 మినిట్సా? ఈ ప్రమిదలన్నీ వెలిగించాలరా. ఇవన్నీ నువ్వు వెలిగిస్తావా? అంత పెద్ద కోరిక ఏంటి మామ్? కోరికలు దేవుడికే చెప్పుకోవాలి, బయటికి చెప్పకూడదు. అయినా నీ కోరికేంటో నాకు తెలుసు. అయినా నీ కోరిక తీరదు. అలా అనకూడదురా. నీ కోరికేంటి? అన్నయ్య పెళ్ళవ్వాలనే కదా. అదైతే జరగదు. ఇప్పుడు సడన్ గా గాలొచ్చి ఈ ప్రమిదలన్నీ ఆఫ్ అయిపోతాయి. ఆఫ్ అయిపోతాయని అనకూడదండి, కొండెక్కుతాయి అనాలి. చూసావా, తను కూడా అదే చెప్తుంది. అబ్బా ఊరుకోరా. అయిపోయిందా? వెళ్దామా? చెప్పాను కదా గాలొస్తుందని. మీ కోరిక చాలా బలమైంది మేడం. వావ్ మామ్, నీ కోరిక నెరవేరుతుంది. మొత్తానికి అన్నయ్య పెళ్ళవుతుంది. సర్లే గాని ఈ పెళ్లి సంగతి పక్కన పెట్టు, నేను కార్ దగ్గర ఉంటాను. తొందరగా వచ్చే మామ్ ప్లీజ్. అలాగేరా. వెళ్దామా? అమ్మా గోమతి గారు, చెప్పండి పంతులు గారు. రేపు మహాశివరాత్రి. ఆ శివుడికి అత్యంత ఇష్టమైన రోజు. రేపు ఇంటిల్లిపాది నిష్ఠగా ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి తర్వాత బిల్వపత్రాలతో శివుడికి అభిషేకం చేసి శివనామస్మరణ చేస్తే ఆ రోజు మాత్రం రాత్రి మొత్తం జాగారం ఉంటే మీరు కోరిన కోరికలన్నీ ఆ భోళాశంకరుడు తీరుస్తాడమ్మా. చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు. శుభమస్తు. అవును, ఇంట్లో వాళ్ళందరి చేత అంటే జరిగే పనేనా?
మహి 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 ఏంటి ఈ డాన్స్? ఎన్నో రోజుల నుండి నేను అనుకుంటుంది జరగబోతోంది. ఏంటది? మనకి స్వేచ్ఛ లభించబోతుందని, ఇంత ఫ్రీడమ్ దొరుకుతుందని నేను అస్సలు అనుకోలేదక్కా. మహి, బయట అందరూ అలా డల్గా ఉన్నారు, లోపలేమో నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావు. అసలేమైందే? భూపతి రాజా గారి కూతుర్ని, మీరుండే ఈ ఇంటికి హక్కుదారిని. మీకు 10 రోజులు గడువిస్తున్నాను. మీ అంతటగా మీరు వెళ్ళిపోతే నేనిచ్చిన నోటీస్, కేస్ అన్నీ వెనక్కి తీసేసుకుంటాను. అలా జరిగిందంటక్కా. ఇది నిజంగా అన్యాయమే. అక్క, న్యాయం అన్యాయం అని చెప్పడానికి మనకి రైట్స్ లేవు. అవన్నీ చెప్పడానికి కోర్టులున్నాయి కదా. మహి, అమ్మఒడి అంటే జస్ట్ ఆశ్రమం కాదు, ఒక మహోన్నతమైన ఆశయం. నీడలేని నిర్భాగ్యులైన స్త్రీలకి భరోసా. ఈ సమాజానికి బరువైన ఆడపిల్లలకి ఇది ధైర్యం. ఇలాంటి ఆదర్శాన్ని ఎవరూ ఆపలేరు. అక్క, అమ్మఒడి అనేది మంచి ఆశయమే కాని అంతకంటే ఆ సీతారత్నం గారి పెత్తనం, పొగరు, ఆ నోటి దురుసు వల్లనే ఈ గతి పట్టింది. అలా అనుకు మహి. ఇంతమంది ఆడవాళ్ళకి సీతారత్నం గారే పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె స్ట్రాంగ్ గా ఉంటేనే కదా అందర్నీ ప్రొటెక్ట్ చేయగలరు, అందర్నీ డిమాండ్ చేయగలరు. సీతారత్నం గారు పైకి అలా కనపడతారే కాని చాలా మంచి మనసే ఆవిడది. నీ కళ్ళతో చూస్తే పాకిస్తాన్ వాళ్ళు కూడా మంచి వాళ్ళలానే కనిపిస్తారు. ప్లీజ్ ఆపవే. డైలీ ఎంతో సందడిగా ఉండే అమ్మఒడి ఈ రోజు ఎలా బోసిపోయిందో చూడు. అవునవును, గయ్యి గయ్యమంటూ ఆ సీతారత్నం గారి మాటలు, ఆమె హడావిడితో చిరాకొచ్చేసేది. ఈ రోజు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మహి, కాసేపు సైలెంట్ గా ఉండవే. మనకి సీతారత్నం గారు ఆశ్రయం ఇచ్చి కడుపు నింపుతున్నారన్న విషయం మర్చిపోకు. ఫ్రీగా ఏం పెట్టట్లేదు. నువ్వు నీ శాలరీలోంచి 25% ఇస్తున్నావు. కాసేపు నువ్వే మాట్లాడకే. సరే గాని బయటికెళ్ళి ఏమైనా తినొద్దాం పదా. ఏ, ఇక్కడ ఉండలేదా? వండే ఉంటారు, కానీ ఆ లాయర్ వచ్చిన దగ్గర నుండి అందరూ అలాగే డల్ గా ఉన్నారు. ఎవ్వరేం మాట్లాడట్లేదు, ఎవ్వరూ ఏం తినట్లేదు. అలా ఉంటే ఎలా? అందర్నీ యాక్టివ్ చేయాలిగా. మనకెందుకక్కా? మహి, నీకు నచ్చితే నాతో పాటు పార్టిసిపేట్ చేయి, లేకపోతే కామ్గా ఉండు. సరే సరే, వద్దన్నా వినవుగా నువ్వు. వెళ్ళు వెళ్ళు, నువ్వు అనుకున్నదే చెయ్యి. ఆ మొబైల్ ఇవ్వు. రత్నక్క, సరోజక్కకి ఇది నచ్చిందంట. నీకేం నచ్చింది? నాకంతగా నచ్చలేదు. నచ్చలేదా? అయితే నువ్వే సెలెక్ట్ చేసి చెప్పు మరి. తీసుకో. చైత్ర, నాకిది నచ్చింది. ఇదా? రూపక్క, మీనాక్షక్క, ఇటు రండి, ముగ్గులన్నీ చూద్దాం. సరే, ఇటు రావే. ఎదుగో మీనాక్షక్క, సరోజక్కకి ఈ ముగ్గు నచ్చింది, రత్నక్కకి ఈ ముగ్గు నచ్చింది. నీకేది నచ్చింది? సరే చూస్తానుండు. హా, నాకు ఈ ముగ్గు బాగా నచ్చింది. ఓహో, ఇది నచ్చిందా? రూపక్క, నువ్వు కూడా చూసేసే, నీకేది నచ్చిందో చెప్పు. చైత్ర, ఇది బాగుందమ్మా, ఇది వేద్దాం. సూపర్. అయితే నువ్వే కదా ముగ్గుల్లో ఎక్స్పర్ట్, నువ్వు చెప్పిందే ఫైనల్. పిల్లలు, మీరు కూడా చూసుకోండి. రేపు ముగ్గు మీరే పెట్టాలి. చూడండి చూడండి. ఇది బాగుంది కదా? అబ్బా,
నాకు ఆకలి అవుతుంది. మీకెవరికి ఆకలి అవ్వట్లేదా? ఈరోజు కొత్తగా పెట్టిన ఆవకాయతో పచ్చడి ముద్దలు తిందాం అనుకున్నాను. నాతో ఎవరు తింటారు? పచ్చడి తీసుకురామా. ఇప్పుడే తెస్తాను. సీతక్క, నీ చేత్తో పచ్చడి ముద్దలు తిని ఎన్ని రోజులైందో. ఆ పచ్చడి ఇటు బామ్మ. వెయ్యి. మీరు పిల్లలకు పెట్టండి, నేను బామ్మగారికి పెడతాను. మహి అని చెప్పాను కదా మీకు. నేను మహాలక్ష్మి అనే పిలుస్తానని చెప్పాను కదా. నా పేరు మీ ఇష్టం వచ్చినట్టు ఎలా పిలుస్తారు? సర్లే కాని రామ్మా తిను.